ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఈరోజు ఒక ఐడియా వచ్చింది. ఇదేంటంటే టొమాటో పచ్చడి, పండు మిర్చి పచ్చడి ఉంది నా దగ్గర. అది ఉందన్నమాట. ఆ పచ్చడితోటి రైస్ ఐటమ్ చేసి పెట్టాను. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది పచ్చడి ఉంటే మన దగ్గర. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రైస్ అయితే ముందే ఉడికించి పెట్టుకున్నాను వాళ్ళ లంచ్ బాక్స్ కోసము. అది కూడా ఒక హాఫ్ గ్లాస్ అంత రైస్ అన్నమాట. మీకు కరెక్ట్ క్వాంటిటీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. హాఫ్ గ్లాస్ రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్లో ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. వేరుశనగపప్పు, పల్లీలు ఒక 10 గ్రామ్స్ ఉంటాయి, సరిపోతాయి. తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత వేస్తున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈజీగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది పండు మిర్చి పచ్చడి. ఆ పచ్చడిని మీ స్పైస్ చూసుకోండి. అది ఎక్కువ స్పైసీగా ఉంటే ఎక్కువగా వేయొద్దు. 2 స్పూన్స్ అంత పచ్చడిని వేసాను నేను, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేసేసుకొని తాలింపులోనే ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకోండి. ఎక్కువసేపు వద్దు, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయినట్టు అవుతుంది. అప్పుడు మన రైస్ వేసినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. ఇలా ఫ్రై అయితే ఈజీగా మన పులిహోరలానే అనిపిస్తుంది. కానీ ఇది పచ్చడి రైస్ చాలా బాగుంది. పండు మిర్చిలో చింతపండు కూడా ఉంటుంది కదా, ఆ పచ్చడిలో ఫ్లేవర్తో టేస్ట్ కూడా యమ్మీగా అనిపిస్తుంది. పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేసుకొని వచ్చారనమాట, అంత బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంకా మిగిలిపోయిన అన్నంతో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే వేడన్నంతో చేస్తున్నాను ఈరోజైతే. ఇంకా అన్నం కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే, మిక్స్ చేసేటప్పుడు పచ్చడిలో ఉప్పు ఉన్నా సరే మనం రైస్ వేసాక సరిపోదు కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇంకా కారం కూడా వేస్తున్నాను. స్పైస్ తక్కువగానే ఉంది, నా పచ్చడి అయితే పుల్లగా అనిపించింది కాబట్టి కారం కూడా వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. మీరు తింటే పచ్చడి స్పైస్ టేస్ట్ తెలుస్తుంది కదా. జీలకర్ర పొడి వేసాను ఒక 1 స్పూన్ అంతా, చిన్న స్పూన్ తోటి. కారం ఒక హాఫ్ స్పూను. ఇదంతా ఒక జీలకర్ర పొడి, కారం మీరు ఆప్షనల్ అండి. ఫ్లేవర్ బాగుంటుంది అని వేసాను అనమాట. కారం మాత్రం స్పైస్ చూసి వేసుకోండి. ఇంకా మొత్తం కలిసి ఎలా మిక్స్ చేసుకుంటే టేస్టీ రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. లంచ్ బాక్స్ కోసం కంగారు పడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తింటారనమాట. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినండి.